నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 17, 2026 శనివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, దాంతోపాటు ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి అనే అంశాలను ఈరోజు మనం చూద్దాం. అందులో ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు అనగా అంగారకుడు కూడా మకర రాశిలోను, బుధుడు మకర రాశి, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలోను, శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకరంలో బలమైన గ్రహ సమూహం ఉంది. అంటే అన్ని మంచి గ్రహాలన్నీ మకర రాశిలో చక్కగా కూర్చున్నాయి. అవి ఏమిటి? సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, మోస్ట్ పవర్ఫుల్ అండ్ బెస్ట్ ప్లానెట్స్ మకర రాశిలో కూర్చున్నాయి అన్నమాట. అయితే ఇవి మనము చేసిన కర్మకు తగ్గట్టే ఫలితాలు ఇస్తాయి. ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాలే పొందుతారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మంచి కర్మల్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే పనిలో ప్రతిఫలం ఇస్తాయి, బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు అన్ని రకాల రాజయోగాలు, సౌఖ్యాలు, గతంలో లేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో మనకి కనబడతాయి అన్నమాట. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, టీం వర్క్, ఆలోచనలు ఈ మూడిటిలోనూ స్థిరత్వాన్ని ప్రసాదిస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉన్నాయంటే కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దీంతో పాటు ఒత్తిడి కూడా కొద్ది ఎక్కువగా ఉంటుంది. సంయమనం పాటించుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకునే ప్రయత్నం చేయకండి, ఓర్పుతో వ్యవహరించండి. పరిహారంగా శని భగవానుడికి శనివారం రోజు మీరు నల్ల నువ్వులు దానం ఇచ్చుకున్న తర్వాత శని భగవానుడిని ప్రార్థన చేసుకోండి. శని స్తోత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ఆర్థిక లావాదేవీలు సులభంగా జరిగే అవకాశం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందికరం కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశం లేదు. కుటుంబంలో చాలా సంతోషంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు అనవసరమైన వాదనల జోలికి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకండి. ఏ రంగంలో ఉన్నా జాగ్రత్తలు చూసుకోండి. అక్కడ వాదన జరుగుతోంది అంటే మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అసలు చేయకండి, సమస్యలు ఎదుర్కొంటారు. నల్ల నువ్వులు దానం ఇచ్చుకుంటూ శని భగవానుడి యొక్క స్తోత్రాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి శని భగవానుడిది, రవి, ఈ ఇద్దరు గ్రహాల యొక్క ప్రత్యేకంగా ఉండే అవకాశము, అంటే బలం కావచ్చు, వాళ్ళ యొక్క ఫలితాలు కావచ్చు, చాలా బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఏది మంచి చేస్తే దాని యొక్క ఫలితము అది ఏదైనా కావచ్చు, ఫలితాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 18, 27. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, పథకాలు, ప్రయాణాలు ఇవి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఆలోచనలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక నిశ్చయంగా మీరు ముందుకెళ్లే ప్రయత్నమే చేయండి. మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో, ఏదైతే చేద్దామనుకుంటారో ఆ అంశంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి తప్ప నా చేయలేనేమో అని బ్యాక్ స్టెప్ అయితే అసలు తీసుకోకండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే పరిహారంగా గణేశుడికి పూజ చేసుకోవడంతో పాటు గరికతోనే పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే డేట్స్ 19, 28. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య వ్యవహారాలలో చాలా లాభాలు కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీరు ఈ 2 అంశాలలో ఏది చేసినా కానీ సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. మాటల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా. అదే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వడము, శని భగవానుడి యొక్క ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 17, 25. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, కుటుంబ విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి. కార్యసిద్ధి, కార్యజయము జరుగుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం మీద మాత్రము చాలా శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకుంటే కనుక కొంచెం బ్యాలెన్స్డ్గా వర్క్ చేసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 17, 24. తదుపరి రాశి కన్యా
రాశి ఈ రాశి వారికి పని ఒత్తిడి, సమస్యలు వచ్చే అవకాశం, కొత్త సమస్యలు కావచ్చు, పాత సమస్యలు తిరిగి పునరావృతం అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టవలసిన సమయము, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము. విశ్రాంతి అంటే కొద్ది సమయం, రోజు మొత్తంలో కొంత సమయం, ఒక అరగంటో గంటో కొంత విశ్రాంతి అనేది మనసుకి శరీరానికి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి స్తోత్రం చదవడము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజలు చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 20, 29. తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ప్రేమ, సృజనాత్మకత, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ 3 అంశాలలోనూ మంచి రోజు, మంచి అవకాశాలు రావడము, మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు జరగబోతున్నాయి. అది సూచన ఏంటంటే కనుక మీరు సహజంగా ఉండాలి. సహజంగా అంటే మీరు న్యాచురల్గా అంటే కృత్రిమం లేకుండా శుద్ధంగా ఉండాలి, సహనాన్ని పాటించాలి. 3వది మీ మాటల్లో మృదుత్వం ఉండాలి తప్ప కఠినం అనేది ఈరోజు పెట్టకండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వుల దానము, దానితో పాటు నల్లని వస్త్రము మీ స్తోమతకు తగ్గట్టుగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 27. తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఇంటి సమస్యలు, ఆస్తి లావాదేవీలు ఈ 2 అంశాల మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తున్నది. ఈ విషయంలో కొంత ఇంటి పెద్ద కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చిన్న అపార్థాలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనంగా ఉంటూ కుటుంబ పెద్ద యొక్క సలహాను పాటించే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీరు శాంతంగానే వ్యవహరించాలి. పరిహారంగా నల్ల నువ్వులు, శని భగవానుడి ప్రార్థన. చాలా చిన్న పరిహారాలు, పెద్ద పరిహారాలు, లక్షలు, కోట్లు, వేలు ఖర్చు అయ్యే పరిహారాలే లేవు. ఇక్కడ భగవంతుడి మీద భక్తి, చేసే పని మీద శ్రద్ధ, ఈ 2 పరిహారంగా ఉంటుంది తప్ప ఖర్చు పెట్టే పరిహారాలు అయితే ఏమీ ఉండదు. అయితే మీకు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 17, 25. తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ధన సంపాదన, వ్యక్తిగత అభివృద్ధి ఈ 2టికి కూడా ఈరోజు అత్యద్భుతమైన రోజు అనమాట. దీనికి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ ప్రణాళికలు వేసుకున్నా కలిసి వచ్చే రోజు కాబట్టి వృధా చేసుకోకండి. సంభాషణలో మాత్రము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట మీద కొంత కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక మీరు మౌనంగా ఉంటే ఈ రోజు ఉండగలిగితే చాలా బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. శుక్రవారం రోజు బెల్లాన్ని, శనివారం రోజు నల్ల నువ్వులు ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీ యథాశక్తి ఇంతైనా సరే దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే డేట్స్ 21, 30. తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్నమాట. మంచి శుభగ్రహాలు ఇవన్నీ. అయితే మీ రాశిలోనే ఉంటుండడం మూలంగా పని, వ్యాపారము, బాధ్యత ఈ 3 అంశాల మీద పరిపూర్ణమైన ఫలితాన్ని, చక్కని ఫలితాన్ని, శుభయోగాన్ని, రాజయోగాన్ని అన్నిటినీ కలగలిపి ఇస్తున్నారు ఈ 4 మహారాజగ్రహాలు అన్నమాట. అయితే కొత్త ప్రారంభాలకు ఈరోజు ఉత్తమమైన రోజు, మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు చతురంగా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి, సూర్యుడికి ఇద్దరికీ కలిపి దీపం వెలిగించుకోవడం కానీ, ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే డేట్స్ 17, 26. తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, కొత్త ఆలోచనలు ఈ 3 అంశాల మీద ప్రభావం పడబోతోంది. మంచి ఫలితాలు, మీ యొక్క నిర్ణయాలలో స్థిరత్వము ఉండబోతున్నది. సూచన ఏంటంటే కనుక ధైర్యంతో మీరు కొత్త పనులు, ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఏమీ చెడు కాదు. నిరభ్యంతరంగా మంచి మనసుతో మీ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా నల్ల వస్త్రాన్ని, నల్ల నువ్వులను శని భగవానుడికి దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు
17-25. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికము, అంతర్గత శాంతి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఖర్చులు, ఆలోచనలు ఈ రెండిటి మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ చేసే అవకాశం ఉంది. ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. సూచన ఏంటంటే కనుక ధ్యానము, క్రమశిక్షణ, జపము ఈ 3 మీరు పాటించవలసిందే. అయితే పరిహారంగా శివుడికి పాలతో కానీ, నీరుతో కానీ అభిషేకం చేయించుకోవడం కానీ, లేదా మీరు చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు. కలిసి వచ్చే డేట్స్ 22-31. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి. అయితే ఈరోజు మీకు ముఖ్య సందేశం ఏంటంటే కనుక సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి శని ప్రభావము ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు చూపిన శ్రద్ధ, చేసిన దానము, చేసిన పూజ అత్యంత పవర్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తులో మీ యొక్క మార్గము, మీ లైఫ్ బాగుండాలి అంటే కనుక సుఖంగా ఉండాలి, సంపదలు ఉండాలి, స్థిరత్వానికి ఉండాలి అంటే ఈరోజు మీకు బలమైన పునాది వేసుకునే రోజు. మర్చిపోకండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న పరిహారాలే. ఈ చిన్న చిన్న దానాలు చేసినంత మాత్రాన మనకి అడుక్కు తినే స్థితి అయితే రాదు. ఈ విషయం ప్రేక్షకులు గమనించాలి. దానం ఇచ్చుకుంటే అడుక్కుంటామన్నా, ఇలా దానాలు ఇచ్చుకుంటూ పోతుంటే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అన్న తప్పుడు ఆలోచన తీసేయండి. మీరు ఇచ్చే ప్రతి దానము బ్యాంకులో ఖాతాలో జమ వేసుకున్నట్టే ఉంటుంది తప్ప ఇది ఏదో రోజుకి మీకు, మీ పిల్లలకి పనికొస్తుంది. ఆ పర్సెప్షన్లోంచి బయటకు వచ్చేయండి. దానం అనేది మీరు చేసుకునే పుణ్యం తప్ప ఖర్చు పెట్టే డబ్బు కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. నమస్తే.